చిన్నప్పుడు నాన్న సంఖ్య ఎక్కితే మనం దిగితే ఎంత ఏడుస్తామో అలా పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయికి పెళ్ళైతే అప్పగింతల వరకు కూడా వచ్చి నా బిడ్డ ఎట్లుంటది నా బిడ్డ అక్కడ వరకు కూడా వచ్చి జాగ్రత్త అని చెప్పేది నాన్న. కెరీర్ గైడ్ లైన్స్ మన గురువులు ఎంత గొప్పలంటే వాళ్ళ పిల్లలకు స్టేట్ ర్యాంక్ వచ్చిన గొప్పగా తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియపరచడంతో వాళ్ళకన్నా విద్యార్థులు నాకన్నా ఎత్తుకు ఎదిగారని మురిసిపోతారు. ఇంత మంచి క్లాస్ ని అదే అమ్మకు జ్వరం వస్తే ఈ ఒక్క రోజైనా ఈ ఒక్కసారైనా అమ్మా నీకు జ్వరం వచ్చిందమ్మా ఈ టాబ్లెట్ వేసుకో అమ్మా అని అమ్మని అడిగామా? అదే అమ్మకు మనకమ్మా నీకు పాలు తాపించి అన్నం తినిపించి ఈ టాబ్లెట్ వేసుకోరా అని అమ్మ తపన పడిపోయింది అమ్మ. అదే అమ్మకు జ్వరం వస్తే ఈ ఒక్క రోజైనా అమ్మను పట్టించుకున్నామా? మన కోసం అన్ని సేవలు చేస్తుంది అమ్మ. అమ్మ ఎంత గొప్పదంటే తన కోసం దాచుకున్న డబ్బులు కూడా నాన్నకు తెలియకుండా పంపించేది అమ్మ. అంతెందుకు మై డియర్ ఫ్రెండ్స్, రోజు మీరు స్కూల్కి వస్తుంటే మీ తలలు దువ్వి మీకు జడలేసి నా బంగారు కొండవు నువ్వేరా అని మురిసిపోయింది అమ్మ. నాలాగా నువ్వు కావద్దురని కలలు కన్నది అమ్మ. అలాంటి అమ్మని ఈరోజు మనం తిట్టుకుంటూ ఉన్నాంరా. జన్మనిచ్చిన అమ్మని ఈరోజు మనం తిట్టుకుంటూ ఉన్నాము. ఇంట్లో ఫోన్ చూడొద్దంటే చాలు అమ్మని తిడుతూ ఉంటాము. టీవీ చూడొద్దంటే చాలు అమ్మని తిడుతూ ఉంటాము. చదువుకోమంటే చాలు అమ్మని తిడుతూ ఉంటాము. నువ్వు తిట్టిన ఆ నిమిషం అమ్మ ఏమనుకోదు, కానీ అమ్మ పడుకునేటప్పుడు అమ్మ రోజు పడుకునేటప్పుడు నా బిడ్డ ఏంటి నన్ను ఇప్పుడే అర్థం చేసుకోవట్లేదు, నా బిడ్డ ఏంటి నన్ను తిడుతుంది అని చెప్పేసి ఒక్కదే ఏడ్చుకుంటూ పడుకుంటుందిరా. ఒక్కసారి ఆలోచించండి, మన అమ్మని ఎంత మనం తిట్టుకొని ఉంటామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటారా. అమ్మ నాకు బట్టలు కావాలని అంటూ ఉంటాము. అమ్మ ఎన్ని బట్టలు కొత్త పండగ కొనుక్కుందిరా. ఒక్కసారి ఆలోచించండి రా, అమ్మ ఎంత గొప్పదో. నాన్న ఎంత గొప్పడంటే నాన్న గురించి ఎన్ని నిమిషంలో గుండె మీద పెట్టుకొని ముద్దు పెట్టుకొని మురిసిపోతాడు నాన్న. నాన్న ఎంతటి గొప్పవాడంటే నాన్న తన గుండెల పైన నడక నేర్పుతాడు నాన్న. నువ్వు పుట్టగానే ఆకాశం వైపు చూపిస్తాడు నాన్న. ఎందుకో తెలుసా? తన భుజాల పైన కూర్చోబెట్టుకొని మన ఊరంతా తిప్పుతాడు నాన్న. ఎందుకో తెలుసా? తన చూడలేని మొత్తం నువ్వు చూడాలని కలలు కంటాడు నాన్న. అంతెందుకు మై డియర్ ఫ్రెండ్స్, నాన్నకు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా సరే ఏ రోజు నీకు కనపడని వ్యక్తి నాన్న ఎంతటి గొప్పవాడంటే నీకు జ్వరం వస్తే అమ్మ నీ పక్కన ఉంటుంది, కానీ నాన్న ఎక్కడో తనకి ఇష్టం లేని పని చేసుకుంటూ ఉంటాడు. నా బిడ్డ ఎట్లున్నది, నా కొడుకు ఎట్లున్నదని ఆ రోజు పూజలు ఉంచే నాన్నని ఒక్కసారి ఆలోచించండి రా. ఈరోజు ఒక ఫెస్టివల్ కాకపోతే ఇంకో ఫెస్టివల్ వస్తుంది, నాన్న నాకు డ్రెస్సులు కావాలి, నాన్న నాకు చెప్పులు కావాలి అంటూ ఉంటాము. చినిగిపోయిన చొక్క తొడుక్కొనైనా మన ముందు చిరునవ్వుతో ఉన్నది నాన్న. తనకెంత కష్టం ఉన్నా సరే తన కన్నీటి చుక్కను కూడా కంటి రెప్పరించి కార్చని వ్యక్తి నాన్న ఎంత గొప్పడంటే ఇంట్లో బీరువా తెరిచి చూడండి, అందులో నీ బట్టలు అమ్మయో చెల్లయో అన్నయ్యో ఉంటాయి, కానీ ఆ బీరువాలో నాన్నయ్య ఒక్కటంటే ఒక్క బట్టలు కూడా ఉండవురా. నాన్న చేతులు చూడండి రా, కమిలిపోయి ఉంటాయి. అది నాన్న మాత్రమే. ఎందుకు చివరాఖరికి భోజనం చేస్తారంటే ముందుగా నేను తింటే ఎక్కడ నా బిడ్డలకు ఉండదు అని చివరాఖరికి భోజనం చేసేది నాన్న. ఈ నిమిషం ఎండలో మనం కూర్చోడానికి ఇంత ఇబ్బంది పడుతున్నామే, నీ కోసం తన రెక్కలు ముక్కలు చేసుకున్నాడు నాన్న. ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నాడు నాన్న, ఏ పని చేస్తారు నాన్న, ఈ నిమిషం అర్థం చేసుకుంటారు నాన్న ఎక్కడున్నాడో. ఒక్కసారి ఆలోచించండి రా, నాన్న ఎంతో గొప్పవాడో. అమ్మ నాన్న అంటే మనకి రక్త సంబంధం, కానీ ఎటువంటి రక్త సంబంధం లేకుండా నిరంతరం మన గురించి తపన పడేవాళ్ళు ఎవరంటే అది కేవలం మన గురువులు మాత్రమే. నేను చూశాను మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలకి 108 ఫీవర్ ఉన్నా సరే వాళ్ళ పిల్లల్ని ఎవరో తెలియని వ్యక్తికి ఇచ్చి మీరే తన పిల్లలుగా భావించిన మన టీచర్ని ఈరోజు పిచ్చి పిచ్చి సినిమా చూసి కామెంట్ చేస్తూ ఉన్నాము. పొరపాటున ఒక సార్ కొట్టినా, ఒక టీచర్ కొట్టినా ఏంటి నన్నే కొట్టారని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. 10th క్లాస్ రాగానే 9th క్లాస్ రాగానే మనకన్నా మించినోడు ఎవడు లేడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. టీచర్ మాట్లాడుతుంటే కామెంట్ చేస్తూ ఉంటాం, కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పడానికి కూడా ఇష్టపడం. ఒకసారి నిన్ను ఎందుకు కొడతారో తెలుసా? ఒక టీచర్ నిన్ను ఎందుకు తిడతారో తెలుసా? ఎక్కడ నీ జీవితం చెరుమార్గంగా నడుస్తుందో, ఎక్కడ నువ్వు చెడ్డ వ్యక్తిగా మారుతావు అని చెప్పేసి నిన్ను కొట్టేది, నేను తిట్టేది మై డియర్ ఫ్రెండ్స్. నిన్ను కొట్టిన ఆ నిమిషం నువ్వు ఎంత బాధపడతావో లేదో, కానీ
ఆఫీసులకు వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఎందుకు కొట్టానో, అయ్యో నేను ఎందుకు తిట్టానో అన్న సందర్భాలు నేను చూశాను మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో మందిని నేను చూశాను. ఒక్కసారి మీ 2 చేతులు నమస్కార ముద్ర పెట్టండి రా. దేవుడికి దండం పెట్టి ఎలా పెడతామో ఆ విధంగా పెట్టండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. మా ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. మీ 2 చేతులు రబ్ చేసుకోండి. మీ 2 కళ్ళ పైన పెట్టి ఎవరికెళ్ళి చూడకూడదు, నాకెళ్ళి చూడండి చెప్తాను.